హలో హాయ్ అండి అందరికీ. దొంగలు పడ్డ 6 నెలల తర్వాత కుక్కలు మొరిగాయంట. ఈ సామెత మీకు తెలుసా? మాకెందుకు తెలియదు, ఇప్పుడు నీకెందుకు గుర్తొచ్చింది ఈ సామెత అంటారా? ఏమీ లేదండి, ఎప్పుడో సంక్రాంతి ముందు ఎగ్జిబిషన్కి వెళ్తే అప్పుడు తీసిన వీడియోని ఇప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తుంటే నాకు ఆ సామెత గుర్తొచ్చి చెప్పానంతే. ఈసారి ఎగ్జిబిషన్లో అయితే RRR మూవీ సీన్స్ని రీక్రియేట్ చేశారండి. ఇవన్నీ చూస్తుంటే నాకైతే మళ్ళీ RRR మూవీ చూసిన ఫీలింగే వచ్చింది. ఇంకా మా బుడ్డోడిని అయితే ఆపగలమా? పరుగులు తీస్తున్నారండి ఆ చివరి నుంచి ఈ చివరికి. మా చిన్నప్పుడైతే సంవత్సరం అంతా ఎదురు చూసేవాళ్ళమండి విజయవాడలో ఎగ్జిబిషన్ ఎప్పుడు పెడతారా అని. కానీ ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ పోయిందండి. ఎందుకంటారా? ఇంతకుముందు అక్కడ ఎగ్జిబిషన్లో పెట్టే స్టాల్స్ బయట ఎక్కడ ఉండేవి కాదు. ఇప్పుడు ఎగ్జిబిషన్లో దొరికే వస్తువులన్నీ మనకు బయట కూడా దొరుకుతున్నాయి కదా. మీ ఫీలింగ్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మా బాబు కోసం అయితే మేము ప్రతి సంవత్సరం వెళ్ళక తప్పట్లేదు. ఇంకా కొనకపోయినా అన్ని స్టాల్స్ని అయితే ఒక లుక్ వేసేసాం. నాకు అన్ని స్టాల్స్లో కల్లా ఈ స్టాల్ బాగా అట్రాక్ట్ చేసింది. మా బాబుకి అయితే ఈ చైర్స్ అయితే బాగా నచ్చేసాయండి. రేట్ అడిగితే మాత్రం చాలా రేట్లు చెప్పేశారు. ఈ బుజ్జి చైర్స్ అయితే 1000 రూపీస్ అరౌండ్ అలా చెప్పారు. ఇంకా బార్గెన్ చేయడం ఇష్టం లేక అడగలేదు. మా వాడైతే ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలని చూస్తాడు. వాడికి కావాల్సిన కొన్ని టాయ్స్ అవి తీసుకొని వాడిని అయితే 4-5 గేమ్స్ ఆడిపించి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించి అయితే మేమైతే రిటర్న్ వచ్చేసాము. ఏంటోనండి, ఇప్పుడు మన పిల్లలు అడగగానే ప్రతి ఒక్క వస్తువులు కొనిపించేస్తున్నాము టాయ్స్. మా చిన్నప్పుడు అయితే మా నాన్న ఎగ్జిబిషన్ మొత్తం ఒక రౌండ్ వేయించి ఒక ఐస్ క్రీమ్ కొనిపించి తీసుకొని వచ్చేవాళ్ళు. నాకు మా చెల్లికి అన్నయ్యకి అయితే. మా బాబుకి అయితే ఇదిగోండి ఈ బాల్ గేమ్ బాగా నచ్చేసింది. జంప్ చేస్తారు కదా, మన బయటకు తీసుకురావడానికి అయితే మా తల ప్రాణం తాక్కొచ్చేసిందండి. ఇదిగోండి ఒక ఐస్ క్రీమ్ ఇచ్చి అయితే వాడిని బుజ్జగించేసాం. ఒక రౌండ్ వేసేసి రారా బయటకు వెళ్దామంటే రానని మళ్ళీ వెనకాలకు పరిగెడుతున్నారండి. అంతేనండి ఈ వీడియో. మీకు నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి